సార్ నాకు ఒక డౌట్ సార్. ఎప్పుడైనా గూడా ఎవరినైనా విమర్శించాలనుకుంటే హ్మ్. ఆడవారిని, వుమెన్‌ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకంటే ఇంతకుముందు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గూడా హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పుడు గూడా మళ్ళీ ఇంకోటి ఇవన్నీ. ఎందుకని ఇలా జరుగుతుంది? అంటే స్త్రీని మన దేశంలో చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. అవును. ఎందుకంటే తల్లి కడుపు నుంచి మనం వచ్చాము. అవును. తల్లి తల్లి చాలా గొప్పది, పవిత్రమైంది అనేటువంటి భావన. అవును. తర్వాత మన తోబుట్టువుల్ని, ఆడపడుచుని చాలా గొప్పగా చూడటం అనేది ఇండియన్ కల్చర్‌లో ఉంది. అవును. అలాగే భార్యను కూడా చూస్తున్నారా లేదా సెకండరీ. బట్ ఆ సమాజం సంస్కృతిలో స్త్రీని చాలా గొప్పగా చూడటము, స్త్రీ యొక్క శీలానికి పవిత్రత ఆపాదించడం. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, యాహ్! వరల్డ్ వైడ్‌గా కూడా స్త్రీ యొక్క శీలానికి, మగవాడి శీలానికి ఎక్కువగా పవిత్రత లేదు. అవును. సో, మగవాడు ఎవరితోనైనా, ఎంతమందితోనైనా సెక్స్‌లో పార్టిసిపేట్ చేసినా అది ఒక గొప్పతనంగా, వీరుడుగా భావిస్తుంటారు. బట్ ఫీమేల్ ఆహ్, సెక్స్‌లో పార్టిసిపేట్ చేయటం నెగెటివ్ అన్నట్టుగా, ఆమె మల్టిపుల్ రిలేషన్‌లు ఉంటే ఆమె ఒక బ్యాడ్ క్యారెక్టర్ అన్నట్టుగా ఇక్కడ కల్చర్, అంటే హ్మ్. అన్ని దేశాల్లో ఉంటుంది. ఇక్కడ మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ భావన ఉండటం వలన ఏదైతే మీరు పవిత్రంగా భావిస్తున్నారో దానిని డ్యామేజ్ చేస్తే మీరు మీరు ఎక్కువగా హర్ట్ అవుతారు. ఇప్పుడు సపోజ్ మనకి ఎక్కడో ఒక మురికి కాలువ వెళ్తుంది. హ్మ్. అందులోకి మీరు ఏదో మీ దగ్గర ఉన్నటువంటి చెత్త విసిరేయటమో, లేకపోతే ఉమ్మేయటం చేస్తే పెద్దగా యాహ్! ఏముండదు. కానీ యాహ్! శుభ్రంగా ఉన్న దగ్గర మీరు ఏదైనా ఉమ్మేయటమో, లేకపోతే చెత్త పడేయటమో చేసినప్పుడు ఏమవుతుంది? అది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అవును. డ్యామేజ్ గూడా అవుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీని ఇక్కడ పవిత్రంగా, స్త్రీ యొక్క శీలాన్ని పవిత్రంగా భావించటం వల్ల వరల్డ్ వైడ్‌గా ఈ మనకి తిట్లన్నీ కూడా ఫీమేల్ మీద ఉంటాయి. తల్లిని తిట్టటము, సిస్టర్‌ని తిట్టటం, వైఫ్‌ని తిట్టటం, డాటర్‌ని తిట్టడం. ఈవెన్ ఆ జెనిటల్ పార్ట్స్‌ని గూడా ఎక్కువ ఆ! అవును. అవును. సో, కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. అందుకని. రైట్? అది. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక సీనియర్ జర్నలిస్ట్. మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఏదో ఉందాయన. అంటే మంచి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు. అధికారంలో ఉన్నప్పుడు చేశారు. అవును. అలాగే అవతల వ్యక్తి కృష్ణంరాజు గారు, చాలామంది ఆయన పొలిటీషియన్ అనుకున్నారు. పొలిటీషియన్ కాదు. ఆయన కూడా సీనియర్ జర్నలిస్టే. యాహ్! సారీ. యాహ్! సీనియర్ జర్నలిస్ట్. ఫస్ట్ మీకులాగానే అందరూ పొలిటీషియన్ అనుకున్నారు. వైఎస్ఆర్‌సీపీకి హ్మ్. సంబంధించిన ఆయన హ్మ్. హ్మ్. అనుకున్నారు. హ్మ్. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ కూడా చెప్పింది ఆయనకి మాకు ఏ సంబంధం లేదు. మా పార్టీలో లేరు. ఆయన ఒక జర్నలిస్ట్ మాత్రమే. ఇండివిడ్యువల్ సీనియర్ జర్నలిస్ట్. జర్నలిస్ట్. యాహ్! జర్నలిజంలో అంటే మీడియా. మీడియా అంటే ఏంటి? మనము ఒక ఇన్ఫర్మేషన్, ఒక వ్యక్తి మనసులో ఉన్నటువంటి ఆలోచనని వేరే వ్యక్తికి కమ్యూనికేట్ చేయడానికి ఒక మాధ్యమం ఎన్నుకుంటున్నాం. అది రకరకాలుంటది. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా రకరకాలు. ఇది మాస్ మీడియా. అంటే ఒక వ్యక్తి ఎక్కువ మందికి కమ్యూనికేట్ చేయటం. యాహ్! ఇది మీడియా. మీడియాలో అంటే కమ్యూనికేషన్ పర్పస్ వాడుతున్నాం కాబట్టి, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషా? తెలుగా? హిందీనా? ఇది కాదు. ఒకే లాంగ్వేజ్‌లో ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ నువ్వు వాడుతున్నావు? అండ్ ఏ పదాలను నువ్వు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ఎన్నుకున్నావో, ఆ పదాన్ని రకరకాల కాంటెక్స్ట్‌లో వాడుతూ ఉంటారు. యాహ్! ఒకే పదానికి చాలా అర్థాలుంటాయి. చాలా సార్లు చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్. అలాగే వచ్చి మనకి తెలియకుండా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మన యొక్క యాటిట్యూడ్ బయటపడిపోతూ ఉంటుంది. రైట్? మనం ఏదో చెప్పాలనుకుంటాం. ఈ లోపు ఎక్కడో ఉన్నది అక్కడ వచ్చేస్తూ ఉంటది. అలా ఇద్దరు సీనియర్ జర్నలిస్ట్‌ల మధ్య జరిగినటువంటి చర్చలు, ఆన్‌లైన్‌లో ఆయనున్నాడు. ఈయన స్టూడియోలో ఉండి చర్చలో కొన్ని పదాలు అభ్యంతరకరమైనవి టెలికాస్ట్ అయినాయి. సాక్షి టీవీ ద్వారా. అందులో అమరావతి, ఆహ్, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏదైతే నిర్మించుకుంటున్నారో అమరావతిని వేశ్యల రాజధాని అని అతను చెప్పటం అనేది జరిగింది. దాని పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరం వెల్లడైంది. అది అభ్యంతరకరమైనటువంటి కామెంట్. రైట్? ఎందుకు అభ్యంతరకరము? అది చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? దాని అవును. నేపథ్యము. అంటే ఎందుకు అభ్యంతరకరమో కూడా చెప్తాను. అంటే ఒకటి చెప్పండి సార్. అంటే ఇది కేవలం ఒక కక్ష, అక్కసు లేకపోతే అయిష్టత, ద్వేషంతో అన్న మాట లేకపోతే దాని వెనక ఏమైనా కారణం ఉందా? కక్ష, అయిష్టత, ద్వేషం, అక్కసు ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా ఫ్యాక్టరే. హుహు. ఇవి మెయిన్ ఫ్యాక్టర్ చెప్పాలంటే. ఎందుకు అనంటే సాక్షి టీవీ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించింది. అక్కడికొచ్చే అనలిస్ట్‌లందరూ యాంటీ ప్రోగా ఉంటారు. టీడీపీ, యాహ్! యాంటీ జనసేన ప్రో ఉంటారు కాబట్టి, వైఎస్ఆర్‌సీపీ ఉంటారు. అండ్ యాంటీ అమరావతి. అమరావతి యాంటీ ఉంటారు అవును. కాబట్టి అది ఒకటి మెయిన్ ఉన్నటువంటి ఒక యాటిట్యూడ్. ఆ అవును. యాటిట్యూడ్‌తో వారున్నారు. 1.
అంటే కాదు సార్, నా ఉద్దేశ్యం కూడా సరే అమరావతికి వ్యతిరేకంగా ఉంటే జాగ్రఫికల్‌గా అది కరెక్ట్ కాదనో, లేకపోతే మనకున్న భౌగోళిక అవసరాలకు కానివ్వండి, లేకపోతే అది కరెక్ట్ కాదని చెప్పడానికి వేరే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ కానీ ఒక వేశ్యలు అని చెప్పి మహిళలు అక్కడ ఉండే వాళ్ళందరినీ ఎందుకు? చెప్తాను. మీరు చెప్పింది కరెక్ట్. అక్కడ సూటబుల్ కాదనో, లేకపోతే అక్కడ అన్యాయం జరుగుతుందనో, అవన్నీ కూడా ప్రతిపక్షాలు వాళ్ళకి కనుక అనిపించినట్లయితే వాళ్ళు పోరాడాలి, చర్చించాలి, అసెంబ్లీలో నిలదీయాలి. ప్రజలు కూడా మద్దతు ఇస్తారు. ప్రజలు కూడా ఇస్తారు. ఇచ్చారు కాబట్టే కదా లాస్ట్ టైం గెలిచింది. అవును. అలా ఇంకోటేదో జరిగి వీళ్ళకి మద్దతు ఇచ్చారు. ఎనీహౌ తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన కూటమిని ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళకి డెసిషన్ తీసుకునే పవర్ ఇచ్చారు. హ్మ్. చేయగలుగుతారా లేదా, చేయలేకపోతే, లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే మళ్ళీ ఎలక్షన్‌లో మళ్ళీ వాళ్ళని దించటం ఏదో ఒకటి చేస్తారు. ఇక్కడ జరగటానికి కారణం ఏంటి అనంటే, అమరావతి అనేటువంటిది ఇండియాలో 2 ఉన్నాయి. హ్మ్. ఒకటి మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రను, మధ్యప్రదేశ్. మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఉంది. దానికి దీనికి ఏం సంబంధం లేదు. రెండోది మనకి గుంటూరు జిల్లాలో అమరావతి అని ఒక చిన్న ఊరు ఉంది. ఊరుంది. అవును. అది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. అక్కడ 2 రకాల ఒకటి బౌద్ధులకి చాలా ప్రాముఖ్యమైన. అవును. అమరావతికి బౌద్ధులకి చాలా దగ్గర. అలాగే హిందువులకు కూడా అమరలింగేశ్వర స్వామి అని చెప్పి అక్కడ కూడా హిందువులకు కూడా పవిత్రమైంది. రైట్. అది యాక్చువల్‌గా అది ఆహ్, ఇప్పుడున్న అమరావతి స్పాట్‌కి ఒక 100 కిలోమీటర్ల లోపే 40, 50 కిలోమీటర్లు ఎక్కడో ఉంటుందది గుంటూరు ఓకే. జిల్లాలోనే అవును. ఉంటుంది. ప్రస్తుతం పల్నాడు జిల్లా అనుకుంటే మొత్తానికైతే ఆ ప్రాంతానికి చెందినటువంటిది. ఆ పేరుని మాత్రం తీసుకొని ఇక్కడ అమరావతి అనే కొత్త ప్రాంతంలో రాజధాని డెవలప్ చేస్తున్నారు. రైట్. ఈ అమరావతి అనే దాన్ని చెబుతూ అంటే సహజంగా ఎవరైతే ఏది చేస్తున్నారో దాన్ని గ్లోరిఫై చేస్తారు కాబట్టి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి అమరావతి దేవతల రాజధాని అన్నారు. అవును. అన్నారు. అంటే ఇది అమరావతి అనే పేరు అక్కడ కూడా ఉంది. ఎక్కడుంది? ఇంద్రుడు పరిపాలించే దగ్గర అమరావతి వాళ్ళ అవును. రాజధాని. అందుకని ఆ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో అమరావతి నుంచి అక్కడి వచ్చాను. నుంచి వచ్చానని చెప్పి అంటుంది. అవును. సో, అది దేవతల రాజధాని. అంటే తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికి, గ్లోరిఫై చేయడానికి ఆ విధంగా క్లెయిమ్ చేశాడు. ఈ చర్చ వచ్చినప్పుడు ఈయన అది దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యల రాజధాని అయ్యింది అనేటువంటి ఒక పదం ఆయన వాడాడు. ఓకే. అయితే దానికి ఆయన తీసుకున్న నేపథ్యం ఏంటంటే, ఈ మధ్య జరిగిన ఒక సర్వేలో అది కూడా ఏంటి, ఈ వ్యభిచారులు ఎవరైతే ఉంటారో ప్రాస్టిట్యూట్స్, లేదంటే ఫీమేల్ సెక్షువల్ వర్కర్స్ అంటుంటారు. ఫీమేల్ సెక్స్ వర్కర్స్. వాళ్ళ యొక్క సంక్షేమం కోసం చేసిన సర్వేలో ప్రాస్టిట్యూషన్ ఇండియాలో చేసిన దాంట్లో నెంబర్ 1గా కర్ణాటక ఉంది. నెంబర్ నెంబర్ 2 2గా రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండేది. నెంబర్ 2గా కర్ణాటక ఉండేది. కొన్నాళ్ళు మారుతూ ఉంటాయి. ప్రాస్టిట్యూషన్ అనేది ప్రతి చోట ఉంటుంది. అవును. అది అతి పురాతనమైనటువంటి ఒక వృత్తి. ఎప్పుడో మనం రాజుల కాలం నుంచి కూడా ఉంది. దానికి ఒక లాంగ్ బ్యాక్ అయితే కులం కూడా ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. చాలామంది చేస్తూ ఉన్నారు. అండ్ అది చట్ట వ్యతిరేకమైనది ప్రాస్టిట్యూషన్. హ్మ్. అండ్ దానివల్ల అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా హెచ్ఐవి లాంటి జబ్బులు, చికిత్స లేనటువంటి జబ్బులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి చాలామంది హెచ్ఐవి స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ప్రాస్టిట్యూట్స్‌కి కౌన్సెలింగ్ ఇవ్వటం, వాళ్ళకి ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి, వాళ్ళకి ఒకవేళ ఉన్న వాళ్ళని ఎలా ఎలిమినేట్ ఇదంతా కూడా చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తుంటే దీని మీద బిల్ గేట్స్‌ది కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దాంట్లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సైకాలజిస్ట్, ఏలూరు అమ్మాయి, ముంబైలో చేసేది. తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చి చాలా తను ఒక చెయ్యి పని చేశారు ఇక ఆమెకు. ఓకే. ఆమె చాలా సర్వీస్ చేసిందనమాట. వాళ్ళు రకరకాలు చేసే సర్వేలో రీసెంట్‌గా వచ్చినటువంటిది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అనేది ప్రాస్టిట్యూషన్స్‌లో 2వ స్థానంలో ఉంది అనేది. ఆంధ్రప్రదేశ్. అమరావతి గురించి చెప్పలేదు. చెప్పరు కూడా. యాహ్! దాన్ని తీసుకుని ఆయన ఆ నేపథ్యాన్ని తీసుకొని ఏకంగా అమరావతి వేశ్యల రాజధాని. అంటే 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. రైట్? అయితే మనము ఒక ప్రాంతాన్ని కానీ, ఏదన్నా విషయాన్ని మనం బ్రాండ్ బిల్డ్ చేసేటప్పుడు సహజంగా పాజిటివ్ వర్డ్స్ చేయాలి. అవును. రైట్? సర్వేలు అనేక కారణాలతో జరుగుతాయి. రైట్? ఇప్పుడు సపోజ్ దొంగతనాలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి అంటే, మన దేశం మొత్తం సర్వే చేస్తే ఏదో ఒక రాష్ట్రము దొంగతనాల్లో నెంబర్ 1 ఉంటుంది. ఆ రాష్ట్రం యొక్క రాజధాని దొంగల రాజధాని అనలేం గదా! అనలేం. కదా! అంటూ ఉంటారు. ఎక్కడో మురికివాడలు ఉంటూ ఉంటాయి. మురికివాడలు ఉన్నాయి కాబట్టి, మురికివాడల గురించి సర్వే చేస్తే మహారాష్ట్రనో, హైదరాబాదో, బెంగుళూరో ఏదో వస్తది. నెంబర్ 1. దాన్ని పట్టుకొని అది మురికివాడల రాజధాని అని గాని, మురికివాడల నగరం అని గాని అనలేం గదా!
అవును. సో, మనం ఎప్పుడు బ్రాండ్ చేసేది పాజిటివ్ చేస్తాము. నెగెటివ్ ఇది మనము దాన్ని రిపేర్ చేసేదానికి మనం చేసినటువంటిది. కాబట్టి ఇది అమరావతి వేశ్యల రాజధాని అంటాం అనేది టెక్నికల్లీ చాలా తప్పు. అయితే స ఆంధ్రప్రదేశ్‌లో వ్యభిచారం ఎక్కువగా నడుస్తుంది. గతంలో గూడా నడిసింది. అందులో రెండవ స్థానంలో ఉన్నదనేది చెప్పినటువంటి సర్వే. అవును. దానికి ఇతని యొక్క అక్కసు లేదా ఇతను వాళ్ళ ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అది తోడయ్యేసరికి ఒక బలమైనటువంటి పదాలతో విమర్శించాలన్న దాంట్లో అతను అనుకోకుండా అతని యొక్క నోటి నుంచి అది అంటే బయటకొచ్చేసింది. విమర్శ కన్నా అది ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ అయిపోయింది. స్టేట్మెంట్ అయిపోయింది. అవును. అది ఆయన రాంగ్ ప్లేస్‌లో వాడుకున్నాడు. హ్మ్. చాలా జాగ్రత్తగా వాడాలి. తప్పుగా మాట్లాడకూడదు. జర్నలిస్ట్‌లు అందులో సీనియర్ జర్నలిస్ట్‌లు ఆయన రాంగ్ ప్లేస్‌లో వాడేసరికి దాని అర్థం ఏమైందంటే, ఆ ప్రాంతమే వేశ్యలకి ఒక రాజధానిలాగా అర్థం వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి మహిళలు సహజంగా కోపోద్రేకులైపోతారు. మహిళలేంటి పురుషులు కూడా కోపోద్రేకులవుతారు. అవును. వాళ్ళు వెంటనే వ్యతిరేకంగా చెప్పులు బొమ్మల్ని చెప్పులు పెట్టుకోవడం, దిష్టి బొమ్మల్ని ఇటువంటివన్నీ చేశారు. కంప్లెయింట్ ఇచ్చారు. ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ మనము చూడాల్సిందేంటి అనంటే, సో ఈ రాజధానులు ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే ప్రాంతంలో కడుతూ ఉన్నారో, సో దాంట్లో అస్పష్టత కొంతుంది ఆంధ్రప్రదేశ్‌లో. రాజధాని అనేది సహజంగా పెద్ద సిటీని రాజధానిగా ఎన్నుకుంటూ ఉంటారు. ఇన్ జనరల్ అయితే. మనం ఇండియాకి ఢిల్లీని ఎన్నుకున్నాం. న్యూ ఢిల్లీని. దగ్గరలో ఢిల్లీ మొత్తం అంతా కలిపి ఒక పెద్ద సిటీని. కోల్‌కత్తా ఏమో బెంగాల్‌కి, చెన్నై ఇట్లా ఒక పెద్ద సిటీని ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి సిటీస్‌నే ఎక్కువ మనం ఎన్నుకున్నాం. చాలా రేర్‌గా మనం కన్‌స్ట్రక్ట్ చేసుకున్నాం. చండీగఢ్ లాంటివి లేకపోతే ఛత్తీస్‌గఢ్‌కి ఒకటి హ్మ్. ఇట్లాంటి కన్‌స్ట్రక్ట్ చేసుకునేవి ఉన్నాయి. చాలా రేర్‌గా ఉన్నాయి. ఈ కన్‌స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు సహజంగా 5 సంవత్సరాలో, 10 సంవత్సరాలు ఎంతో పెట్టుకుంటారు. అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్స్ అయన్నీ కట్టుకుంటూ ఉంటారు. కట్టుకొని తొందరగా దాన్ని వాడుకలోకి తీసుకొచ్చినట్లయితే అక్కడ వ్యాపారాలు నడిసి పెద్దగా పెరుగుతూ ఉంటాయి. అయితే అక్కడ భూమిని సేకరించడానికి రైతులకి నష్టపరిహారం ఇవ్వటం. సోనియా గాంధీ టైంలో అదే మన యూపీఏ గవర్నమెంట్ టైంలో 3 టైమ్స్ ఇవ్వాలనేటువంటి ఒక చట్టం వచ్చింది కాబట్టి హ్మ్. చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోతుంది. అయితే అక్కడే పెట్టాలంటే అక్కడే పెట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది వాళ్ళ స్వేచ్ఛ. హ్మ్. ఆ ప్రభుత్వానికి ఎన్‌డీఏ లాస్ట్ టైమ్ ఎన్‌డీఏ 1లో ఉన్నప్పుడు. వాళ్ళు అక్కడే పెట్టాలనుకున్నప్పుడు అక్కడ రేట్లు కోట్లలో ఉంటే దానికి 3 టైమ్స్ ఇవ్వాలంటే కష్టం కాబట్టి వీళ్ళేం చేశారంటే ల్యాండ్ పూలింగ్ అనేటువంటి ఒక మెథడ్ తీసుకొచ్చారు. ఎట్లాగైతే మనం అపార్ట్మెంట్ డెవలప్‌మెంట్‌కి ఇస్తామో, ఆ ల్యాండ్ ఓనర్‌కేమో ఒక 50% అండ్ బిల్డర్‌కేమో 50% అవును. వచ్చేలాగా అట్లా ల్యాండ్ పూలింగ్ అనే ఒక మెథడ్‌ని తీసుకొచ్చి అమరావతి రాజధాని ఏరియాలో దాన్ని ఒక చట్టం కూడా చేసి ఫర్దర్ వెళ్తూ ఉన్నారు. 5 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ పడిపోయింది. దాన్ని ఆపేశారు. ఆపేసి 3 రాజధానులన్నారు. ఇక అటు ఇటు జరిగింది. మళ్ళీ ఇప్పుడొచ్చి మళ్ళీ కట్టడం మొదలుపెట్టినప్పుడు ఆల్రెడీ 30,000 ఎకరాలు, 40,000 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక 40,000 కావాలంటున్నారు. ఇదంతా కూడా అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది అనేటువంటిది ఒక వైపున వాదన. అవును. ఆ వాదనను వినిపించే క్రమంలో, బలంగా వినిపించే క్రమంలో వీళ్ళ చర్చలో ఆ విధంగా జరిగింది. రైట్? ఇకపోతే మీడియా ఈ విధమైన పదాలు వాడటము, సాక్షి టీవీ ఒకటే వాడుతుందా? కొమ్మినేని వాడారా? అంటే ఇన్ జనరల్ సీనియర్స్ ఎవరు కూడా అటువంటి పదాలు వాడరు. సీనియర్ అనలిస్ట్‌లు అదే కూడా సార్. అంటే ఇప్పుడు చాలా మందికొచ్చే ఒక ఒక చిన్న డౌట్ కూడా ఏంటంటే, ముఖ్యంగా అంటే ఒక 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 రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడినా కూడా డెకోరం కరెక్ట్ కాదు. అది వాళ్ళకి అనిపించదు. ఒక చాలా అంటే ఒక చదువుకోని వాళ్ళు మాట్లాడే ఇట్లాంటి మాటలన్నీ కూడా ఒక జర్నలిస్ట్ అందులో సీనియర్ జర్నలిస్ట్. అంటే మన స్క్వేర్ టాక్స్ ఎవరికీ గూడా మనం ఇక్కడ సపోర్ట్ చేయం. మనం తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర బాగోగులు కోరుకుంటాం మనం ఇక్కడ. సో, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇటు మన ఈ కొమ్మినేని గారు గానివ్వండి, లేకపోతే కృష్ణంరాజు గారు గానివ్వండి, గతంలో ఒకసారి చూసుకుంటే మన టీవీ5 సాంబశివం గారు గూడా సాంబశివరావు గారు ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. ఆయన గూడా తెలియకుండా తెలుసో తెలియకో హ్మ్. నోరు జారిపోయారు. హ్మ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో పలానా వాళ్ళు లేరా అని హ్మ్. చెప్పేసి. సరే తర్వాత వాళ్ళు అపాలజీస్ ఇచ్చారనుకోండి అది వేరే విషయం. అంటే ఒక లైవ్‌లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మనకు కూడా చాలా పదాలొచ్చే అవకాశాలుంటాయి. కానీ వీలైనంత వరకు దాన్ని మనం పాలిష్ చేస్తుంటాం. హ్మ్. వై దే ఆర్ మిస్సింగ్ ఇట్? అంటే వాళ్ళు పర్సనల్‌గా తీసుకుంటున్నారా? అంటే న్యూస్ అనేది ఒకప్పుడు ఏంటంటే ప్రజలకు చేరవేసేది. కానీ ఇప్పుడు అది పర్సనల్‌గా తీసుకొని భుజాన వేసుకొని ఒకరికి ఒకరికి డప్పు కొడుతూ ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతుందా? అంటే ఎథిక్స్ అనేది మిస్ అయ్యాయా? హ్మ్. ఏంటంటారు కారణం? అయితే ఇక్కడ మీడియాకి ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని లేకపోతే ఇండియా వైడ్‌గా కూడా మీడియా ఏదో ఒక పొలిటికల్ పార్టీకి, ఒక గ్రూప్‌కి సపోర్ట్ ఫోకస్. చేస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు పొద్దున్న లేసిన దగ్గర నుంచి వ్యతిరేక పార్టీ గురించి విపరీతంగా తిట్టుకుంటూ, ట్రోల్ చేసుకుంటూ, అవమానిస్తూ
మనం అర్నాబ్ గోస్వామి చూసామంటే పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఎవరు రాహుల్ గాంధీ మీద పడి ఇక పడుతూనే ఉంటారు. ఏ యుద్ధం జరిగినా, ఏ ఇన్సిడెంట్ అయినా నెహ్రూ దగ్గర నుంచి మొదలుపెట్టి రాహుల్ గాంధీ దాకా తిట్టడమే ఉంటుంది. ఇంకేం ఉండదు. అలాగే ఎక్కువ మీడియా ఎవరికైతే సపోర్ట్ చేయాలో వాళ్ళకి అనుగుణంగా అండ్ వ్యతిరేక వర్గాన్ని విపరీతంగా వాళ్ళ యొక్క మొరాలిటీని వాళ్ళని ఎన్నుకుందాం అనుకునేటువంటి ప్రజలు లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ మొరాలిటీని దెబ్బతీయటం వీళ్ళ యొక్క టార్గెట్. వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ. ఇవి యాక్చువల్‌గా ఏమైందంటే మీడియాలోకి రాజకీయం వచ్చేసింది. కాబట్టి ప్యూర్‌గా మీడియా లేదు. దాదాపుగా లేదు. ప్యూర్‌గా ఓన్లీ న్యూస్ చెప్పటము, లేకపోతే వ్యూస్ చెప్పటం అనేది దాదాపుగా లేదు. వేరే వాళ్ళని టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడు అది సెన్సేషన్ అయితే అది ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. హ్మ్. అందుకనే మనము ఈవెన్ తెలంగాణలో కూడా ఉంది. కానీ తక్కువ ఉంది. ఆంధ్రాలో చూసినట్టయితే లాస్ట్ టైమ్ అంతకంటే ముందు కూడా రోజాని కామెంట్ చేశారు. ఆంటీ అన్నారు అసెంబ్లీలోనే. ఇంకా చాలా అన్నారు. అలా చాలా అన్నారు. ఆ తర్వాత మొన్న వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ అప్పుడు కొడాలి నాని కానీ, లేకపోతే వల్లభనేని వంశీ కానీ, పోసాని కృష్ణమురళి గారు. కృష్ణమురళి కానీ, అలాగే ఎవరో చిన్న చిన్న నాయకులు కూడా చాలా పరుష పదాలు మాట్లాడటము, చంద్రబాబు నాయుడు కళ్ళమట నీళ్లు పెట్టుకోవటము, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కామెంట్ చేయటం, పొద్దున్న లెగిస్తే వాటి గురించే మాట్లాడటం, ఈ మీడియాలో వాటి మీద చర్చలు పెట్టటం. ఇలా పరస్పరం అపోజిట్ పార్టీ ఫాలోవర్స్ యొక్క మొరాలిటీని దెబ్బతీయటమే ఇప్పుడు మీడియాకున్నటువంటి ఓన్లీ ఎజెండా. వాళ్ళ ఆబ్జెక్టివ్ అదొక్కటే. మీడియా నిజంగా న్యూస్ అన్నీ ఇస్తుందా అంటే లేదు. ఏదైతే ఎక్కడైతే సెన్సేషన్ ఉండి తన ఆపోజిట్ పార్టీకి దెబ్బ తగులుతుందో దాన్ని మాత్రం ఫ్రంట్ పేజ్‌లోకి తీసుకొస్తుంది. అది ప్రింట్ మీడియా అంతే చేస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా అంతే చేస్తుంది. ఆ క్రమంలో సాక్షి మీడియా వాళ్ళని అంటాము. అలాగే మిగిలినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి లేకపోతే ఇంకో మీడియా వేరే దాని మీద టార్గెట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా ఆ యాంకర్స్, ఆ హోస్ట్స్ లేకపోతే ఎవరు స్పీకర్స్ ఎవరైతే ప్యానలిస్టులు కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా బయటకు వచ్చేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు ఆ పదం వాడాలని రాజకీయ నాయకులు స్ట్రాటజీగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ కృష్ణరాజు గారు అన్న ఈ మాట కూడా అది ఆవేశపూరితంగా అన్న పాటలాగా అనిపించట్లేదు. అది స్ట్రాటజిక్‌గానే అన్న మాటలాగా అనిపిస్తుంది. అంటే కృష్ణరాజు గారు స్ట్రాటజిక్ అని నేనైతే భావించట్లే. ఆయన పొలిటీషియన్ కాదు. అయితే వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరుడుగా కనిపిస్తున్నాడు. ఆయన ఉద్దేశము వేరే. బట్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయటంలో రాంగ్ చేశాడు. అది ఆయన చెప్పిన టెక్నికల్ ఇష్యూస్ కరెక్టే కానీ దాన్ని ఇలా పిలవటం అనేది తప్పు. ఎందుకంటే మనకు గుండె జబ్బులు ఉన్న వాళ్ళు లేకపోతే కుష్ఠరోగం ఉన్న వాళ్ళందరినీ మనము ఒక రీసెర్చ్ చేస్తే దేశంలో ఏదో ఒక రాష్ట్రం కుష్ఠరోగం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ రాష్ట్ర రాజధానిని కుష్ఠరోగుల రాజధాని అనం కదా. అలా నెగటివ్‌ని జనరలైజ్ చేయకూడదు అనే విషయాన్ని ఆయన మిస్ అయ్యారు. అయితే ఇప్పటికీ ఆయన దాని మీదే ఉండి ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నారు. రిపోర్ట్స్ చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ అనవసరం. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రాస్టిట్యూషన్‌లో నంబర్ 1 ఉన్నా సరే అమరావతిని వేశ్యల రాజధాని అనటం, లేకపోతే ఆంధ్రప్రదేశ్‌నే వేశ్యల రాష్ట్రం అనటం ఇది తప్పు. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పెసిఫిక్‌గా దేన్ని అనాలి, జనరలైజ్ ఏది చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కుస్తీ పట్టేటువంటి మహిళలు ఎక్కువ బయటకు వస్తున్నారు అనుకోండి, లేదా క్రికెటర్స్ వస్తున్నారు, చెస్ ఆడేవాళ్ళు వస్తున్నారు, చెస్ ప్లేయర్స్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనొచ్చు. పాజిటివ్‌ని జనరలైజ్ చేయొచ్చు. రైట్. నెగటివ్‌ని జనరలైజ్ చేయకూడదు. ఇది కమ్యూనికేషన్‌లో బేసిక్ ఇదనమాట. అది ఆయన మిస్ అయినట్టు నాకు అనిపిస్తుంది. హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఆయన కమ్యూనికేట్ చేయాలనుకుంది ఒకటి, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి అంటారా మీరు? ఆయన అవును. ఎగ్జాక్ట్‌లీ. ఆయన మిస్ అయింది ఏంటి అనంటే నెగటివ్‌ని జనరలైజ్ చేస్తుంది. వెంటనే సాక్షి మీడియా ఆయన్ని డిజోన్ చేసుకుంది. కొమ్మినేని గారు కూడా సారీ చెప్పి డిజోన్ చేసుకున్నాడు. ఆయన మాత్రము ఇందులో తప్పేముంది, ఇదే కదా నేను మాట్లాడింది కరెక్టే అంటున్నాడు. ఇది పాజిటివ్ అయితే కరెక్ట్ అయ్యేది. రైట్. ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో ముత్యాలు ఎక్కువ అమ్ముతారు. ముత్యాలకు ఫేమస్. హైదరాబాద్‌ని ముత్యాలకు సంబంధించిన లేకపోతే ఇంతకుముందు అన్నీ కూడా ద్రాక్ష తోటలు అండ్ బాగ్ అంటారు. అన్ని బాగ్ ఉంటాయి. రైట్. సో అన్ని బాగ్స్ ఉంటాయి కాబట్టి భాగ్యనగరం అని వచ్చింది. రైట్. సో కాబట్టి దీన్ని ద్రాక్ష తోటల నగరం అనొచ్చు. ఇట్లాంటి పాజిటివ్‌ని మనము జనరలైజ్ చేయొచ్చు తప్ప నెగటివ్‌ని చేయకూడదు. ముంబైలో ఏదో ఉంటుంది. గేట్‌వే ఆఫ్ ఇండియా అంటారు, ఇంకోటి అంటారు, లేకపోతే వ్యాపార రాజధాని అంటారు. అక్కడ రెడ్ లైట్ ఏరియా ఉంది. కాబట్టి వ్యభిచార రాజధాని అనకూడదు. నెగటివ్‌ని జనరలైజ్ చేయకూడదు అనేటువంటి చిన్న టెక్నిక్ ఏదైతే ఉందో, చిన్న కమ్యూనికేషన్‌లో ఉన్నటువంటి రూల్ ఏదైతే ఉందో అది మిస్కమ్యూనికేట్ అవుతుంది. ఎందుకంటే
నేను క్రికెటర్‌ని కాదు. హైదరాబాద్ క్రికెటర్ల రాజధాని అంటే నాకొచ్చే నష్టమేం లేదు. అవును. నేను వేశ్యని కాదు. కానీ హైదరాబాద్ వేశ్యల రాజధాని అన్నారనుకోండి. అప్పుడు నార్మల్ పీపుల్ కూడా వాళ్ళని జనరలైజ్ చేసినట్టుగా అవుతుంది. హ్మ్. 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 లాస్ ఉంటుంది. అంటే దాని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. అక్కడున్న వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు కేరళని స్టేట్ ఆఫ్ గాడ్స్ అంటే దేవుడు ఉండేటువంటి అవును. రాష్ట్రం అవును. అనుకోండి. గాడ్స్ ఓన్స్ అక్కడ కంట్రీ చాలామంది అంటారు. నాస్తికులు ఉంటారు. చాలామంది ముస్లిమ్స్ ఉంటారు. ఇంకొకళ్ళు ఉంటారు. ఏ గాడ్ అని పక్కన పెట్టండి. అవును. సో, గాడ్స్ ఓన్ కంట్రీ అంటూ ఉంటారు. అన్నంత మాత్రాన అక్కడ వచ్చే నష్టం లేదు. దాని బదులు కేరళని ఇప్పుడు డెవిల్స్ ఓన్ కంట్రీ అన్నాం అనుకోండి. లేదా ఇంకోటి ఏదో తక్కువ ఉన్నదని. డెవిల్స్ ఓన్ కంట్రీ అంటే అక్కడ అప్పుడు నష్టం జరుగుతుంది. అవును. కేరళలో అక్షరాస్యత ఎక్కువ ఉన్న రాష్ట్రం అన్నాం అనుకో పర్లేదు. కానీ మూర్ఖులు ఉండే రాష్ట్రం అన్నాం అనుకోండి. లేదా ఇంకో రాష్ట్రాన్ని తీసుకొని ఇక్కడ అంతా కూడా అజ్ఞానులు ఉంటారు. లేకపోతే అక్షర జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు అన్నప్పుడు తప్పవుతుంది. అవును. నెగెటివ్‌ని జనరలైజ్ చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన మర్చిపోవటం వల్ల ఆ విధంగా చేసుంటాడని నా ఉద్దేశ్యం. రైట్. అయితే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నవన్నీ గూడా సరే తప్పు, ఒప్పు అనే దాని గురించి పక్కన పెడితే కొంతమంది టీడీపీని, కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ గూడా ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలు కావాలని చేస్తున్నారు. అంటే క్షమించమని అడిగిన తర్వాత గూడా కావాలని ఇవన్నీ చేస్తున్నారెందుకు? పోసాని గారు కూడా సరే చాలా మాటలన్నారు. హ్మ్. తర్వాత మీడియా ముందుకొచ్చి ఇంక నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరితోనికి వెళ్ళాలనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుసు క్షమించమని అడిగాను అని చెప్పన్నారు. అయినా కూడా ఆయనకి పడింది అని చెప్పి అంటున్నారు. వంశీ గారి పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా అయిపోయింది. చాలా హెల్త్ పరంగా చాలా కనిపిస్తుంది. కొడాలి నాని గారిది కూడా ఇవన్నీ తెలుస్తుంది. అంటే ఇవన్నీ చూస్తే ఇది కక్షపూరితంగానే చేస్తున్నారు. రాజకీయంగా మీకొక అవకాశం వచ్చినప్పుడు ప్రజలకి సేవ చేయాల్సింది పోయి మీరు కక్షపూరిత రాజకీయాలే చేస్తూ కూర్చుంటారా అని కొంతమంది వాదిస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడాలి? ఇది రాజకీయాలు అందుకని మనం రాజకీయ వ్యభిచారం. ఆ వేశ్యల కంటే కూడా ఇది చాలా ప్రమాదకరమైంది. హ్మ్. రైట్? వాళ్ళు పాపం ఎవరు ఈ భూమి మీద ఏ అమ్మాయి కూడా ప్రాస్టిట్యూషన్ తన సెక్షువల్ డిజైర్ కోసం చేయదు. ఆకలితో చేస్తుంది. ఏదో విధంగా డబ్బు సంపాదించుకోవాలని చేస్తుంది. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. హ్మ్. వాళ్ళు విక్టిమ్స్ వాళ్ళు. హ్మ్. కానీ రాజకీయ వ్యభిచారం చేసేవాళ్ళు విక్టిమ్స్ కాదు. వీళ్ళే దుర్మార్గులను. సో, రాజకీయాల్లో ఇరు పార్టీలు కక్షతోనే చేస్తాయి. రేపొద్దున తెలుగుదేశం పోయి వైఎస్ఆర్‌సీపీ వచ్చిందనుకుందాం. వాళ్ళు అంతే చేస్తారు. గతంలో అంతే చేశారు. కాబట్టి కక్షపూరితమైన రాజకీయాలు 2 వైపులా ఉన్నాయి. కరెక్ట్ అని చెప్పట్లే. ఇద్దరు చేస్తూ ఉంటారు. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు మరింత ఎక్కువ స్టెప్ ఎయొచ్చు. హ్మ్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, క్షమించమని అడగటం మీ హక్కు. మీ మీ యొక్క ఆప్షన్ మాత్రం మీరు అడగొచ్చు కాదనట్లేదు. క్షమించాలా వద్దా అనేది ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళకి ఉండే హక్కు. రైట్. నేను క్షమించమని పర్ఫెక్ట్. అడిగాను గదా! ఇంక నన్నేమనొద్దంటే చెల్లదు. కరెక్ట్. మొన్న ఈ మధ్య ఆ అమ్మాయిని టెర్రరిస్ట్‌ల సిస్టర్ అని జెప్పి వెంటనే క్షమించమని అడిగితే సుప్రీంకోర్ట్ అదే జెప్పింది. నువ్వు అడిగింది ఉంది. కానీ క్షమించి తీరాలని రూల్ ఏం లేదు. సో, అట్లా అంటే ప్రతి ఓడు ఏదో ఒక మాట అనేస్తాడు. క్షమించమని అడిగేస్తూ ఉంటారు. హ్మ్. అపాలజీస్ చెప్పేస్తూ ఉంటే సరిపోదు. క్షమించమని మీరు అడిగే హక్కుంది. అలాగే క్షమించే ఆప్షన్ గూడా ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకి కూడా ఉంది. కానీ ఖచ్చితంగా క్షమించి తీరాలనే రూల్ అయితే లేదు. హ్మ్. సో, వాళ్ళు క్షమించమని అడిగారు. అడిగినా సరే కేసు ఉంటుంది. కేస్ కంటిన్యూ చేయొచ్చు. అక్కడ మహిళా కమిషన్‌లు ఉంటాయి. ఇంకా రకరకాలు ఉంటాయి కదా! వాళ్ళు డెఫినెట్‌లీ యాక్షన్ తీసుకునే అవకాశాలుంటాయి. క్షమించవచ్చు కూడా. అది వాళ్ళ యొక్క వాళ్ళకున్నటువంటి విచక్షణాధికారం తప్ప, నేను క్షమించమని అడిగాను కాబట్టి ఇక నేను ఏమి అనొద్దు అంటానికి వీల్లేదు. అయితే ఇంకొక ప్రశ్న ఏమనొస్తుందంటే ఇది పర్సనల్ కాదు. అంటే పబ్లిక్‌లో ఉన్న ప్రశ్నల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇంకొకటొస్తుంది ఏంటంటే ఇది డైవర్షన్ రాజకీయాలు. యాక్చువల్ జరిగిందేంటంటే మన రా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రాస్టిట్యూషన్‌లో రెండో ర్యాంక్ వచ్చింది భారతదేశ పరంగా. అది చాలా సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆడవాళ్ళకి అంటే మీరన్నట్టు ఆకలి కోసం ఏ ఏ ఏ స్త్రీ అయినా ప్రాస్టిట్యూషన్‌లోకి దిగుతుంది గానీ, సెక్స్ వర్కర్‌గా దిగుతుంది గానీ, తన సెక్షువల్ డిజైర్ కోసం కాదు. అలాంటి సమయంలో దీన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారంటున్నారు. అది వాస్తవం అనుకోవచ్చా? లేదు. అదైతే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రాస్టిట్యూషన్ దాంట్లో నంబర్ 1, నంబర్ 2లో ఉండటమనేది హఠాత్తుగా ఇప్పుడు జరిగింది కాదు. ఎప్పటినుంచో అంతే ఉంది. హ్మ్. అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అండ్ ఏపీలో కూడా ఉంటాయి. అయితే ఇక్కడేంటే ప్రాంతీయ ప్రాస్టిట్యూట్స్. ఇప్పుడు మనం థాయిలాండ్ ఎళ్ళామంటే థాయిలాండ్‌లో ప్రాస్టిట్యూషన్ ఎక్కువ నడుస్తూ ఉంటది. అవును. అండ్ థాయిలాండ్‌లో యాక్చువల్లీ చట్ట ప్రకారం ప్రాస్టిట్యూషన్ బ్యాన్డ్. కానీ ఇల్లీగల్ నడుస్తూ ఉంటది. కానీ గుర్తింపే అది. అక్కడ ఉండేటువంటి ప్రాస్టిట్యూట్స్ ప్రాంతీయం కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ప్రాస్టిట్యూషన్ చేసేది యాహ్! ఎక్కువుంటుంది. యాహ్! బట్ ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో ఆ ప్రాంతీయ అక్కడ లోకల్ వాళ్ళు ఎక్కువగా ప్రాస్టిట్యూషన్‌లో ఉంటారు. దానికి అనేక కారణాలుంటాయి. హ్మ్. దానికి ప్రాస్టిట్యూషన్ చేయటానికి ఇప్పుడు అందరూ ఆకలితో అలమటిస్తున్నారు. అక్కడికెళ్ళి ప్రాస్టిట్యూషన్ చేద్దామంటే కుదరదు గదా!
యాహ్! ప్రాస్టిట్యూషన్ ఎక్కడ నడుస్తది? ప్రాస్టిట్యూషన్ అంటే డబ్బులు తీసుకొని సెక్స్ ఆఫర్ చేయటం కదా! డబ్బులు ఇచ్చేవాడు ఉండాలి కదా! అవును. సో, విపరీతమైనటువంటి ఏదైతే ఈ ఎకనామికల్ అంటే ఆర్థిక తేడాలుంటాయో, హ్మ్. ఒకరు విపరీతమైనటువంటి డబ్బున్న వాళ్ళు, ఒకరు ఆకలికే ఏడుస్తున్నప్పుడు హ్మ్. ప్రాస్టిట్యూషన్ పెరిగే అవకాశాలుంటాయి. ఓకే. మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూసినట్టు పర్టిక్యులర్‌లీ కోస్టల్ జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజ్ కన్‌స్ట్రక్ట్ అయిన తర్వాత నాగార్జున సాగర్, శ్రీశైలం ఇవన్నీ వచ్చిన తర్వాత పంటలు బాగా పండటం వల్ల అక్కడ చాలా అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏమీ పేదరికం లేదు. ఉంది. హ్మ్. తెలంగాణతో పోలిస్తే తక్కువ పేదరికం. హ్మ్. కానీ ఏమైంది అంటే అక్కడ తేడా ఎక్కడొస్తుందంటే, ఈ ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉంటాయి. ఉన్న వాళ్ళ దగ్గర విపరీతంగా అందుకనే బెట్టింగ్ గూడా ఎక్కువ మనకి గోదావరి జిల్లాల్లో కనిపిస్తూ ఉంటుంది. అవును. కోళ్ళ పందాలు కోళ్ల సంక్రాంతి పందాలు, టైంలో. బెట్టింగ్, అవును. పేకాటలు ఇవన్నీ ఉంటాయి. ఆర్థిక అసమానతలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో, అక్కడ ప్రాస్టిట్యూషన్ ఉండే అవకాశం ఉంటది. ఓకే. అలాగే వచ్చి హైవేల్లో ఎక్కువుంటాయి. జనాలు ఎక్కడ గుమిగూడుతూ ఉంటారో, టైం ఉంటదో, అక్కడ ప్రాస్టిట్యూషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ముంబైలో ఉన్నట్టుగా పక్కనున్న విలేజ్‌లో ఉండదు గదా! ఎందుకంటే ముంబైలో ఎక్కువ డబ్బున్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళకి కస్టమర్స్ వస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడే కాదు ఎప్పటినుంచో కూడా ప్రాస్టిట్యూషన్‌లోను, అలాగే హెచ్ఐవీ కేసుల్లోను వీటిల్లో అగ్రస్థానంలో కొంత కనిపించడం, చాలా సార్లు కనిపించడం అనేది ఎప్పటినుంచో జరుగుతూ ఉంది. ఇది ప్రత్యేకంగా ఎన్‌డీఏ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ కాదు. లేదా జగన్‌మోహన్ అంటే ఒక నెలలోనో లేకపోతే ఒక సంవత్సరంలోనో ప్రాస్టిట్యూషన్‌లు పెరిగిపోవడం జరగదు. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా చూస్తే ఇదొక కలెక్టివ్ ఫెయిల్యూర్ హ్మ్. అనుకోవాలి. హ్మ్. ఈ కలెక్టివ్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఇది కేవలం కూటమి ప్రభుత్వం మీద తోసినంత మాత్రాన అయిపోద్దా? అంతకుముందున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు ఉన్నప్పుడు ఫస్ట్ కూడా ఆఫ్ ఆల్ చేయాలి కదా! చర్చ అది కాదు. ఇది ఎప్పటినుంచో ఉంది. జగన్‌మోహన్ రెడ్డి పార్టీ లేకముందు, జగన్‌మోహన్ రెడ్డి పుట్టకముందు కూడా ఉంది. 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 ఇది చర్చ కాదు. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఏదో వచ్చినా ఆ రిపోర్ట్ ఏమో పెద్దగా పట్టించుకోరు. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటది. హ్మ్. ప్రభుత్వాలు చేసే పనులు చేస్తాయి. అదొచ్చేసేసి అంత డ్యామేజ్ చేసి దాన్ని డైవర్ట్ చేయాలి అనే అంత తీవ్రంగా ఏం లేదు. ఎందుకంటే ఇది మొదటిది కాదు. దాన్ని డైవర్ట్ చేస్తానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ డైవర్ట్ చేయాల్సొస్తే జగన్‌మోహన్ రెడ్డి మీడియా ఎందుకు చేస్తది? ఓకే. కదా! కాబట్టి ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదు. జెన్యూన్‌గా వాళ్ళు అనుకోకుండా మాట్లాడేది మాటే. ఈ ఈ వీళ్ళు చేయటం దాన్ని రాజకీయం చేసుకుంటారు డెఫినెట్‌లీ. హ్మ్. ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీ ఏదో ఒక తప్పులో దొరికిందో, ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ గురించి కామెంట్ చేస్తూ, మోడీ అనే సర్‌నేమ్ గురించి నెగెటివ్‌గా కామెంట్ చేస్తే హ్మ్. వెంటనే కేస్ పెట్టారు. ప్రతిపక్ష పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు అధికార పక్షం డెఫినెట్‌లీ వాడుకుంటది. అధికార పక్షం అవకాశం ఇచ్చినప్పుడు ప్రతిపక్షము వాడుకుంటది. ఓకే. అలా రాజకీయంగా వాడుకుంటున్నారనే కానీ డైవర్షన్ అయితే నేను అనుకోవట్లేదు. ఓకే. ఇంకొక ప్రశ్న సార్. అంటే ఇప్పుడు మన టి వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీవీ5 మూర్తి గారిని గూడా హ్మ్. చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన వాళ్ళ తండ్రి గారిని చూసి అప్పుడు వాళ్ళ ఇంట్లో హెల్త్ కండిషన్స్ గూడా అవన్నీ బాలేవు. ఎక్కడికి తీసుకెళ్తారో ఏంటో తెలీదు. చాలా కష్టపడి తప్పించుకొని రావడం జరిగిందని జెప్పి ఆయన ఉద్వేగానికి గూడా లోనయ్యారు. ఆ సిట్యుయేషన్ చెప్పినప్పుడు. హ్మ్. అంటే ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు కేవలం రాజకీయవేత్తలు, రాజకీయ నాయకుల మీద ఉండే ఈ కక్షలు, కుట్రలు ఇవన్నీ గూడా ఇప్పుడు నెమ్మదిగా మీడియా వైపు వెళ్తున్నాయి. ఆ మీడియాలో సీనియర్ ఎడిటర్స్ గాని, మన న్యూస్ ప్రెజెంటర్స్ మీదకి గాని వెళ్తుందా? అండ్ కొంతమంది ఏమంటున్నారంటే బీట్ అది. అది యెల్లో మీడియా అవ్వనివ్వండి, బ్లూ మీడియా అవ్వనివ్వండి, సాఫ్రాన్ మీడియా ఏదైనా అవ్వనివ్వండి. ఎవరికైనా యాంటీగా మాట్లాడితే వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ మీద చేస్తున్న ఈ దాడులు ఇవన్నీ చూస్తే మీడియా స్వేచ్ఛకి కావాలని ఆటంకం కల్పిస్తున్నారా అని కూడా అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే క మీడియా స్వేచ్ఛ ఇందులో వస్తుందా? ఈ కానీ మీడియా గత 20, 25 సంవత్సరాల నుంచి మీడియాలో ప్యూర్ మీడియా లేదు. మీడియా మొత్తం ఏదో ఒక పొలిటికల్ పార్టీకో, లేకపోతే వర్గానికో ఒక వాళ్ళకి వత్తాసు పలికేది అయింది తప్ప, మౌత్ పీస్ అయింది. మౌత్ పీస్ అయింది తప్ప నిజమైన మీడియా లేదు. యాహ్! లేనప్పుడు మీడియాలో ఉన్న యాజమాన్యమే కాదు, ఆ మీడియాలో పనిచేసేవాళ్ళు కూడా అదే యాటిట్యూడ్‌తో ఉన్న వాళ్ళని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. అలాగే ప్రతిపక్షం మీద విపరీతంగా అటాక్ చేస్తున్నారు. అవును. ఆ భావజాలం ఉంటేనే తీసుకుంటున్నారు. అటాక్ చేస్తున్నప్పుడు ఆ! ఇప్పుడు ఒక సినిమా తీశారు. ఆ సినిమా 'వివేకం' అని ఏదో సినిమా తీశారు. అందులో భారతిరెడ్డి గారి గురించి చాలా నీచంగా ఆమె గురించి ఆ సినిమాలో చేశారు. ఓకే. అలాగే వచ్చేసి అనేక సార్లు ఈ అమ్మాయి మన ఎన్టీఆర్ భార్య ఉంది గదా! లక్ష్మీపార్వతి గురించి ఆ! చాలా నీచంగా అప్పట్లోనే రాశారు. పేపర్‌లో రాశారు. ఇవన్నీ రాశారు. ఇలా అధికార పక్షానికి అనుగుణంగా ఉండేటువంటి మీడియా విపరీతంగా రెచ్చిపోయినప్పుడు, ఎప్పుడైతే పొలిటికల్ పార్టీ మారిపోగానే, ఇది అధికారం మారిపోగానే, ఇంకో పార్టీ రాగానే వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు కక్ష సాధింపో లేకపోతే సాధించడం కరెక్ట్ అని చెప్పట్లేదు నేను. కక్ష సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళ మీడియా వాళ్ళ మీద మళ్ళీ విపరీతంగా ట్రోల్ చేయటం. ఈ మధ్య
వాళ్ళిద్దరి పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి దువ్వాడ శ్రీనివాస్ అండ్ అమ్మాయిది అవును. విపరీతంగా కొన్ని వారాల పాటు వాళ్ళ ఛానల్‌లో విపరీతంగా వాళ్ళ గురించి అది పర్సనల్ వాళ్ళ ఇష్టం గదా! వాళ్ళిద్దరికీ ఇష్టమైంది. రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇచ్చింది. వాళ్ళు చట్ట ప్రకారమే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం. అలాగే ఇటుపక్క మీడియా వచ్చేసి పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ మీద విపరీతంగా మాట్లాడటం. ఇట్లా చట్టం అంగీకరిస్తున్నప్పటికీ మొరాలిటీని దెబ్బతీయటం కోసం కల్చర్‌కి వ్యతిరేకమైన చిన్నది కనిపించినా సరే, ఈ మీడియా తీసుకొని వాళ్ళకి జడ్జ్ చేయటము, వాళ్ళని జడ్జ్ చేసేసి విపరీతంగా దాన్ని నెగెటివ్‌గా ప్రచారం చేయటం. ఇట్లా వన్ సైడెడ్‌గా చేయటం అనేది జరుగుతుంది. మీకు 2000 బిఫోర్ చూసినట్లయితే ఏ మీడియాలో 2 వాదనలు ఉండేయి. ఇప్పుడు 2 వాదనలు లేవు. హ్మ్. సాక్షిలో ఒక్కరు కూడా తెలుగుదేశం వాళ్ళు రారు. ఆంధ్రజ్యోతిలో కానీ, లేకపోతే టీవీ5లో గాని ఒక్కరు కూడా వైసీపీ వాళ్ళు వచ్చే అవకాశాలు లేవు. వన్ సైడెడ్‌గా కూర్చోబెట్టి మధ్యలో వాళ్ళకి చెంచాగిరీ చేసి ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి కూర్చోబెట్టి, హుహు. ఇక అదే పని భజన చేయటము, లేకపోతే ఎదుటివాడిని తిట్టటము. ఇదే జరుగుతుంది కాబట్టి డెఫినిట్‌గా ఒకరి పట్ల ఒకరి ద్వేషం ఉంటుంది. అధికారంలోకి వచ్చేసిన తర్వాత కక్ష సాధింపు చర్యలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ భజన చేసే వీళ్ళందరికీ తెలీదా అండి? ఇప్పుడు ఎంత చేసినా గూడా ఇప్పుడు మెయిన్ పార్టీ హెడ్స్ గాని లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు గూడా అందరూ కూడా సేఫ్‌గానే ఉంటున్నారు. హ్మ్. కానీ వీళ్ళందరూ ఈ భజన చేయడము లేకపోతే ఎప్పుడైతే సీఎంగా ఉంటారో సీఎం వారి మన్ననలు పొందడం కోసం లేకపోతే వాళ్ళ పార్టీ హెడ్ మన్ననలు పొందడం కోసం అని చెప్పేసి నోటికొచ్చిందల్లా మాట్లాడి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అందులో ఈ మీడియాలో నుంచి జర్నలిస్టులు కొంతమంది రేపొద్దున పాలిటిక్స్‌లోకి వస్తారు. కొంతమంది ఎమ్మెల్యేలు అవుతారు. కొంతమంది మినిస్టర్స్ కూడా అవుతూ ఉంటారు చాలామంది. మాజీ జర్నలిస్టులు, ఎమ్మెల్యేలు అయినవి చూసాం మనం. తెలంగాణలో చూసాం, ఆంధ్రాలో చూసాం. అలాగే వీళ్ళకి రకరకాలైనటువంటి నామినేటెడ్ సీట్స్ కూడా ఉంటాయి. పోస్టులు వస్తూ పోస్టులుంటాయి. అవును. పీఆర్ఓలు గాను, లేదా ప్రెస్ అకాడమీ చైర్మన్ గాను, అంటే ఇప్పుడు కొమ్మినేని గారు కూడా కొమ్మినేని గారు కూడా అంతే అవును. కదా! అలాగే నామినేటెడ్ సీఎంకి చాలామంది పీఆర్ఓలు ఉంటారు. వాళ్ళని పెట్టుకోవటం, వాళ్ళు అక్కడ ఉండి లాబింగ్‌లు చేస్తూ, లేకపోతే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని కొంతమంది అట్లా సంపాదించుకొని, ఈ అవకాశాలు దొరుకుతాయి కాబట్టి వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళకి వాళ్ళ కులము, లేకపోతే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి ఆ నాయకులకి విపరీతంగా ప్రచారం చేయటము, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అగ్రెసివ్‌గా అటాక్ చేయటం, ఒకసారి అసభ్య పదాలతో కూడా మాట్లాడటం. ఎందుకంటే సెన్సేషన్ చేస్తుంది. ఇదంతా ఏంటంటే బ్రెయిన్ వాష్ చేయటం. ప్రజల యొక్క బ్రెయిన్ వాష్ చేయటం. ప్రజల యొక్క వాళ్ళ ఫాలోవర్స్ మొరాలిటీ దెబ్బతినేసరికి ఇక మన నాయకుడు వేస్ట్‌రా దీనికంటే ఇటుపక్క వెళ్ళటం బెటర్. ఎందుకంటే గెలిసేటువంటి టీమ్‌కే సపోర్ట్ దొరుకుతుంది. హ్మ్. మీరు ఒక బస్సును తోస్తున్నప్పుడు అది స్టార్ట్ అవుద్దనుకుంటే నలుగురు చెయ్యేస్తారు. స్టార్ట్ అవ్వదని నమ్మితే ఎవరు చెయ్యరు. కాబట్టి గెలిసేవాడి వైపు ఎక్కువగా వాళ్ళొచ్చే అవకాశం ఉంటది కాబట్టి, ఇది స్ట్రాటజిక్‌గా వాళ్ళ మొరాలిటీని కీప్ ఆన్ డ్యామేజ్ చేస్తూ ఉంటది. ఇదొక మీడియా వార్. రైట్? అదైతే మన రీసెంట్‌గా మన ఒక 2 వారాల క్రితం అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు. అంటే క్యాడర్‌లో ఉత్సాహం నింపడం కోసం, వాళ్ళకి ధైర్యం ఇవ్వడం కోసం, ఈ రెడ్ బుక్‌లు ఇవన్నీ బ్లూ బుక్‌లు మనకు తెలీదు. ఎవరెవరైతే ఉన్నారో పేర్లు రాసి పెట్టుకోండి. అధికారంలోకి రాగానే వాళ్ళకి అప్పజెప్పుదాం అని చెప్పి అంటున్నారు. అంటే ఇక కక్షపూరిత రాజకీయాల వైపు అందరూ మళ్లుతున్నారు. మీడియా వైపు కూడా అందరూ అంటే ఏమైద్దండి కార్యకర్తల్ని ఉత్తేజపరచడం, వాళ్ళు జారిపోకుండా ఉండటం కోసం మనకు అప్పుడు కూడా లోకేష్ అన్నాడు గదా! ఒక్కళ్ళని ఇట్లా చేస్తాము, అట్లా చేస్తాము, బట్టలు ఉరి కొడతామని ఎవరు మన పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పుతో కొడతానని. ప్యాకేజ్ స్టార్ అంటే చెప్తూ వాళ్ళు ప్యాకేజ్ స్టార్ అంటే ఇదంతా కూడా దీంట్లో పార్టే మొరాలిటీని దెబ్బతీయటం. హ్మ్. అక్కడెక్కడో తూర్పుగోదావరి జిల్లా ఒక అప్పటి ఎమ్మెల్యేది బట్టలు తీసుకొడతాము, హ్మ్. లాగులు కూడా తీసుకొడతాము. మన రేవంత్ రెడ్డి తొండల్ని జొర్రిస్తామని. అవును. ఇట్లాంటి అనేక రకాలైనయి ఎందుకు చేస్తూ ఉంటారంటే, వాళ్ళ కార్యకర్తల యొక్క మనోస్థైర్యము దెబ్బతినకుండా ఉండటం కోసం. ఇది కౌంటర్ వార్ అనమాట. వాళ్ళు ఇటు పక్క ఉన్నటువంటి వీళ్ళ యొక్క మొరాలిటీని దెబ్బతీస్తుంటే, మళ్ళీ వీళ్ళకి మోరల్ బూస్టింగ్ ఇవ్వటం కోసం, వీళ్ళ లీడర్ ఏం చేస్తారంటే, మనం వచ్చిన తర్వాత వాళ్ళని అది చేద్దాం, ఇది చేద్దాం అంటారు. అందరిని చెయ్యరు. ఒకరిద్దరిని చేసినట్టుగా చేసి అందరిని చేస్తే మరింత చెడ్డ పేరొస్తది కాబట్టి, ఒకవేళ అధికారంలో వచ్చినా చిన్న చిన్న పార్టీలో ఒకరిద్దరిని, బాగా కక్ష ఉన్న వాళ్ళని, లేదంటే వేరే ఏవో కారణాల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, ఇబ్బందులు పెట్టడం చేస్తారు. సో, ఇవన్నీ కూడా ఏంటంటే కార్యకర్తల్లో ఆ మోరల్ బూస్టింగ్ చేయటం, మొరాలిటీ దెబ్బతీయటం కోసం చేసేటువంటి స్ట్రాటజీస్. అయితే ఇవాళ అంటే బీయింగ్ ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ యూ బిలీవ్ ఇన్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్ హ్మ్. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతగా అనుకున్నా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ అధికారంలో ఉంటే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే పబ్లిక్‌ని మభ్యపెట్టడం. లేదా వాళ్ళు డైవర్ట్ చేయడం. ఇప్పుడున్న ఇలాంటి ఈ సమకాలీన రాజకీయాల మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేని మీద దృష్టి పెట్టాలి? అండ్ వాళ్ళు అంటే ఈ కేసులన్నీ ఇవన్నీ చూస్తున్నప్పుడు అవును మనకు నచ్చని పార్టీ ఓటేసిన ప్రతి వాళ్ళకి కూడా అపోజిషన్ పార్టీ నచ్చదు. సో, వాళ్ళకి ఏదో ఒక డ్యామేజ్ జరుగుతుంటే వీళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. కానీ ఈ మూమెంట్‌లో వాళ్ళు మిస్ అవుతున్నది ఏంటి? మిస్ అవుతుంది చాలా 6 గ్యారంటీలు.
వీటి గురించి చర్చే లేదు. అలాగే వచ్చేసి అసలు వచ్చింది ఎందుకు ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చింది? స్పెషల్ స్టేటస్ గురించి. ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ అన్నిటి గురించి. వీటి గురించి ఏమి చర్చ లేదు. కేవలం ఏంటంటే వాళ్ళు వీళ్ళు బూతులు తిట్టుకోవటం దీని మీదే ఉన్నప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే 2 రాజకీయ పార్టీలు వాళ్ళే ఎవరు ఆ కార్పొరేట్స్‌కి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళొచ్చినా, వాళ్ళొచ్చినా ఒరిగేదేమీ లేదు. కాబట్టి అటు ఉన్నప్పుడు ఇటు, ఇటు ఉన్నప్పుడు అటు బాల్ తన్నుకుంటూ ఉంటారు. ఒకరి కోర్ట్ నుంచి ఒకరి కోర్ట్‌కి. ఇక్కడ లాస్ అయ్యేది ప్రజలు. అవును. ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ ప్రజల యొక్క హక్కులు లేకపోతే పాలకుల్ని నిలదీసేటువంటి మీడియాని వాళ్ళు చూస్తూ ఉండాలి. దాన్ని ఎంకరేజ్ చేయాలి. నిజమైనటువంటి సమస్యలుంటాయి కదా! చాలా సమస్యలున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. రాజధాని గురించి అయితేనేమి, 6 గ్యారంటీల గురించి అనేక వీళ్ళు ప్రామిస్‌లు చేశారు. తెలంగాణలో చేశారు, ఆంధ్రాలో చేశారు. రైట్. ఆ ప్రామిస్‌లేవి వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారనుకోండి, చాలా చేయాలని తమ్ముళ్ళు కానీ చేయలేని పరిస్థితి. చాలా చేయాలని ఉంది అని అనటం తప్పు. చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు ప్రామిస్ చేశారు? ఇలా ఉంటదని తెలుసు. నిధులు లేవు అని చెప్పేసి చేతులు నిధులు ఉందా లేదా అనేది ఖచ్చితంగా మనకక్కడ ఆడిటర్ చేసినటువంటివి ఎవ్రీ ఇయర్ అసెంబ్లీలో పెడతారు. ఎంత నిధులు ఉంది ఏంటి అనేది తెలుసు. కొంచెం అటు ఇటుగా అంతే ఉంటది. ఎంత ఇన్‌కమ్ ఉంటది ఆ రాష్ట్రానికి అని మొత్తం తెలుసు. ఆయనేమి కొత్తగా రాలేదు. ఆయన దాదాపుగా చాలా ఎక్స్‌పీరియన్స్ 4 టర్మ్స్ ఆయన పరిపాలించాడు. ఎంత నిధులు ఉంటాయి అనేది అన్నీ తెలుసు. ఇది ఒక వంక మాత్రమే గానీ చేయలేకపోతున్నారనే మాట వాస్తవం. కానీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పుడు వాగ్దానాలు. ఎలాగూ చేసేది లేదు కదా అని చెప్పేసేసి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ప్రజలు అలా మభ్యపడుతున్నంత సేపు ఈ విధంగా రేపొద్దున ఇంకో పార్టీ కూడా అదే మభ్యపెడతది. ఇంకా ఫ్రీ పీస్‌ని బాగా ప్రామిస్ చేస్తది, ప్రమోట్ చేస్తది. మళ్ళా వచ్చిన తర్వాత అదే చీటింగ్ చేస్తది. అల్టిమేట్‌గా ఏంటంటే ప్రజలు మోసపోతూ ఉన్నారు కాబట్టి ప్రజలు మోసపోవటానికి మోసగిస్తున్నాము అని తెలియనివ్వకుండా ఉండటం కోసం తేనె పూసిన కత్తిలాగా తేనె ఏంటంటే మీడియా, కత్తి రాజకీయ పార్టీలు. అయితే ఈ మీడియాని ఏ మీడియాని మనం చూస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజలు. ఏ మీడియాని చూస్తున్నాం పొద్దున్న లెగిస్తే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పొలిటికల్ లీడర్స్‌కి అపోజిట్ పట్టుకుని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, బూతుల గురించి వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు వీటి గురించి చర్చలు పెడుతున్నటువంటి మీడియాకి దూరంగా ఉండి నిజమైనటువంటి చర్చలు చేస్తున్నటువంటి మీడియా ఎక్కడన్నా ఉన్నట్లు అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. వాటిని వాళ్ళు గనక నిలబడినట్లయితే ప్రజలు ఈ విధంగా మోసపోయే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విశ్లేషణ చేశారు అండ్ మోర్ ఓవర్ మంచి పాయింట్స్ కూడా చెప్పారు. అంటే ముఖ్యంగా వీటిలో ఇప్పటిదాకా జరిగిన ఈ ఇష్యూలో చాలామంది పబ్లిక్ ఏంటంటే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడం మర్చిపోతుంది ఇవాళ రేపు మీడియా. అండ్ వాటన్నింటిని చాలా చక్కగా అడ్రస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. సో వ్యూవర్స్ అదని వాటి సంగతి. ఇక చెప్పడానికి ఏం లేదు. మీరందరూ తెలివైన వాళ్ళే. మీకు తెలుసు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది. సో మా ఒపీనియన్ అయితే మేము చెప్పాము. అండ్ తర్వాత మీరే ఇంకా ఏదైనా కూడా డెసిషన్ మేకర్స్ కాబట్టి సరైన నిర్ణయం తీసుకోండి. అండ్ వీలైనంత వరకు నెగిటివిటీకి దూరంగా ఉండండి, పాజిటివ్‌కి దగ్గరగా ఉండండి, ప్రాక్టికల్‌గా ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.